మహోన్నతుడగు మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియుడ పరిశుద్ధుడ, మా కొరకు మీ వింతైన ప్రేమ చేత మమ్మను ప్రేమించి మా కొరకు మీ ప్రాణమును శిలువమానపై బలియాగంగా సమర్పించి ఆ శిలువలో నుండి సహితము మిమ్మను హింసించుచున్న మమ్మను చూచి క్షమించుమని పలికిన తండ్రి, మీ వింతైన శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకునే ఈ ప్రయత్నంలో చూచుచున్న దేవునిగా మిమ్మల్ని మా ఆత్మీయ నేత్రములతో చూచుటకు మీ ఆత్మ సహాయమును నడిపింపును మీ వాక్యము చేత సంధింపును మాకు కలుగు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి విశేషంగా ఈ 14వ దినములో మనము ధ్యాన నిమిత్తమై చదువుకున్నటువంటి లేఖన భాగాల ద్వారా, అనగా ఆదికాండము 16వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి 50 వచనాల ద్వారా మన ఆత్మీయ జీవితానికి అవసరమైన దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈరోజు మనను ప్రేమించి మన కొరకు తన ప్రాణము పెట్టినటువంటి దేవుని యొక్క మరి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణాన్ని, లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ 40 దినాల ప్రయాణంలో మన యెడల దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడని, ఆయన మన కన్నిటిని చూచువానిగా ఉన్నాడని, ఇలాగూ అనేక సంగతులు మన జీవితములలో దేవుని పాత్ర ఎలాంటిదై ఉన్నది, ఆయన ఎలాగూ మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు, ఎలాగూ మనల్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు, ఎలాగూ మనల్ని ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేసుకుంటూ వస్తున్నాం. ఆయన యొక్క ప్రేమను మన జీవితంలో ఆయన పనిచేస్తున్నటువంటి తీరును గురించి నిజంగా మనం ధ్యానం చేయడానికి మన జీవితకాలము సరిపోదు. ఎందుకంటే మన జీవితం అంతటికీ ఆయన చాలిన దేవునిగా ఉన్నాడు. నీ అవసరతలలో, నీ జీవన ప్రయాణపు అక్కరలలో, నీ కష్టాలలో, నీ కన్నిటిలో, నీ వ్యాధి బాధలలో, శోధనలు, వేదనలో, ఓ 70 ఏళ్ల జీవితం నీకుంటే, ఓ 80 ఏళ్ల జీవితం నీకుంటే, అంత జీవితానికి కూడా ఆయన చాలిన దేవునిగా, ఆయన ప్రేమ సరిపోయిన ప్రేమగా మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా మన భాషకు అందని రీతి, మన ఆలోచనలకు ఊహకు కూడా తోచని రీతిగా మన యెడల ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన కార్యాలు ఉన్నాయి. మన యెడల ఆయనకున్న తలంపులు బహువిస్తారమైనవి అంటాడు. అందుకనే భక్తుడు ఒకసారి కూర్చున్నాడట, వాటిని లెక్కించాలని. అవి లెక్కించాలని నేను అనుకున్నప్పుడు అవి నా లెక్కకు, అంటే మానవుడు కనిపెట్టినటువంటి సంఖ్యకు మించినవిగా ఉన్నాయని జ్ఞాపకం చేస్తాడు. అలాంటి దేవుని కలిగిన నీవు నేను ఈరోజు అలాంటి దేవుని యొక్క పనిని, లేదా ఆయన కృపను, ఆయన విశేషమైనటువంటి గుణ లక్షణాన్ని, మన యెడల ఆయనకున్నటువంటి ఆ ఉద్దేశాన్ని మరి ఒక్క మారు మనము ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. ఈరోజు మనము చదువుకున్న ఈ లేఖన భాగాల ద్వారా ఏర్పాటు చేసుకున్న అంశము చూచుచున్న దేవుడు. ఎవరిని చూశాడు, ఎందుకు చూశాడు, ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు, ఈ విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఆయన చూచింది ఒక దాసిని చూశాడు, ఆయన చూచింది ఒక అన్యురాల్ని చూచాడు, ఆయన చూచింది యజమానురాలి మీద తిరుగుబడినటువంటి స్త్రీని, ఆమె చూచింది యజమానురాలు పెడుతున్నటువంటి కష్టాన్ని ఓర్చలేక పారిపోతున్నటువంటి ఒక వ్యక్తిని. ఇలాగూ
ఆయన చూచినటువంటి ఆ స్త్రీని గురించి, ఆ వ్యక్తిని గురించి, ఆ హాగరుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజానికి ఆమెను ఆయన చూడడానికి ఎలాంటి యోగ్యత కానీ, ఎలాంటి అర్హత కానీ ఆమె జీవితంలో లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆమె అన్యురాలు, అలాగే రెండవదిగా ఆమె దాసురాలు, మూడవదిగా యజమానురాల మీద ఆమె తిరుగుబడిన స్త్రీ, నాలుగవదిగా యజమానురాల దగ్గర నుంచి చెప్పా పెట్టకుండా పారిపోయినటువంటి ఒక దొంగగా కనపడుతుంది. ఎలాగూ హాగరు జీవితంలో ఆయన చూడడానికి ఒక్కటైనా ఒక మంచి క్వాలిఫికేషన్, ఒక మంచి క్వాలిటీ అనేది ఏది కూడా కనిపించటం లేదు. అయినప్పటికీ దేవుడు ఎందుకో ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. సూర్యుడట మంచివారి మీద చెడ్డవారి మీద ఒకే రీతిగా ఉదయించినట్లు, నీతి సూర్యునటువంటి దేవుడు మంచివారిని చెడ్డవారిని ఆయన ఒకే రకంగా ప్రేమిస్తాడు. వారికి ఒకే రకంగా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మారడానికి, మార్చుకోవడానికి, మనుషులా బతకడానికి ఆయన తన కృపను ఒకే రీతిగా చూపిస్తూ ఉంటాడు. అదే సంగతి ఈ వాక్యములో, ఈ భాగంలో కూడా మనకి కనపడుతుంది. ప్రియులారా, ఇక్కడ ఆ హాగరును చూచి 16వ అధ్యాయంలో నీవెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావని ఆ 8వ వచనములో దేవుని దూత అడుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో నేను నా యజమానురాలైనటువంటి సారా యొద్ద నుంచి నేను పారిపోయి వచ్చాను. ఎందుకు పారిపోయి వచ్చింది అంటే, యజమానురాలు శ్రమ పెట్టింది. ఇవన్నీ కూడా పై భాగాలలో కనపడుతూ ఉంటాయండి. ఎందుకు శ్రమ పెట్టింది అంటే, హాగరు గర్భవతి అయ్యేప్పుడు గర్భవతి కాని గుడ్రాలుగా ఉన్నటువంటి సారాయి హాగరు దృష్టికి ఎలా కనిపించిందంటే నీచమైన దానిగా కనిపించింది. ఒక్కసారి ఆధిక్యత రాగానే, ఒక్కసారి మరి దేవుడు జ్ఞాపకం చేసుకోగానే, ఒక్కసారి ఆమెకు మరి గర్భఫలము దేవుడిగానే ఇక లేని వారు చాలా నీచంగా కనపడ్డారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం. మనకంటే చిన్నవారిని చూచి, మనకంటే తక్కువ వారిని చూచి, వారికి లేనటువంటిది మనకు ఉండడాన్ని బట్టి చూచి, మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి చూచి, మనకున్నటువంటి మరి ఆ ఆశీర్వాదాలను బట్టి చూచి చాలాసార్లు అవి లేని వారిని మనము చిన్నగా చూస్తూ ఉంటాం. అవి లేని వారిని మనము తక్కువగా చూస్తూ ఉంటాం. అవి లేని వారిని మనము ఎన్నిక లేని వారిగా చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నిక కలిగిన గొప్ప జనాంగంగా చేయగలిగిన దేవుడు కనుక ఆమె దృష్టికి యజమానురాలు నీచమైన దానిగా కనిపించిన కారణం చేత అబ్రహాముతో శారా అన్నది, నీవు తీసుకొచ్చి లేనిపోని బాధ నాకు పెట్టావు. నిజానికి శారాది తప్పు అబ్రహాముదే తెలియదు. అయినప్పటికీ అబ్రహాము తగ్గించుకున్నవాడే శారాతో అంటున్నాడు, ఇదిగో నీ దాసురాలు నీ చేతుల్లో ఉంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అలాగే చేయి. అప్పటి నుంచి శ్రమ పెట్టింది. ఆ శ్రమను తాళలేక హాగరు పారిపోయి ఒంటరిగా తిరుగుతుందండి ఆ అరణ్యములో, ఆ నీటి బొగ్గ దగ్గర. అక్కడ దేవుని దూత కనిపించింది, హాగరు నీవెక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇదిగో నా యజమానురాలైనటువంటి శారా దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు దేవుడు ఒక సలహా ఇచ్చాడు. నిజమే, చూచుచున్న దేవుడు నీ జీవితంలో తప్పుదోవన వెళుతున్నప్పుడు, నీవు దారి తప్పిపోతున్నప్పుడు, నీవు పడిపోతున్నప్పుడు, పతనమైపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎవరో ఒకరి ద్వారా ఏదో రీతిగా వాక్యము ద్వారా కావచ్చు, వ్యక్తి ద్వారా కావచ్చు, ఆయా సందర్భాల ద్వారా కావచ్చు, నీకు ఒక పాఠాన్ని నేర్పించి తిరిగి నిన్ను తన కృపలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా దూత ద్వారా హాగరుతో చెప్తున్నాడు, నీవెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణగి ఉండుము. నేను నీకు కుమారుని ఇస్తాను, అతనికి ఇష్మాయిలును పేరు పెడతావు. అతడు అడవి గాడిద వంటి మనుషుడిగా ఉంటాడు. అతడు గొప్ప బలమైన జనాంగంగా మారుతాడు. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ప్రియ విశ్వాసులారా, ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని అక్కడ హాగరు కలిగి ఈ మాట అంటుందండి. 13వ వచనం ఈనాటి మన మూల ధ్యాన భాగం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచి తిని గదా అనుకునేను. ఇదంతా జరిగిన తర్వాత చూచుచున్న దేవుడు అని తనతో మాట్లాడినటువంటి ఆ దేవునికి పేరు పెట్టిందట. ఎందుకు పేరు పెట్టిందంటే రీజన్ చెప్తున్నాడు, నన్ను చూచిన వారిని నేను చూచాం. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవన ప్రయాణంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు అని చూచుచున్న నీ దేవుణ్ణి నువ్వు చూడగలుగుతున్నావా? ఒక అన్యురాలు, ఒక హాగరు తన జీవితంలో తన్ను చూచినటువంటి దేవుణ్ణి చూడగలిగింది. ఈరోజు తల్లి గర్భములో ఉన్నప్పుడే, పిండముగా రూపొందింపబడక పూర్వమే నిన్ను చూస్తున్నటువంటి దేవుణ్ణి ఎప్పటి వరకు మనం చూడలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఆయన ప్రేమను గ్రహించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఆయన కృపను మనం అనుభవించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఆయన కృప పట్ల కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నాం. కానీ ఒక అన్యురాలు ఇక్కడ ఆయన దర్శనము పొందిన తర్వాత ఆమె అంటున్నటువంటి మాట, ఇదిగో చూచుచున్న దేవుణ్ణి నేను చూచాను. ఎందుకంటే నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచాను కనుక రికగ్నైజ్ చేయగలిగింది. ఈరోజు నిన్ను చూస్తున్న దేవుణ్ణి నీవు రికగ్నైజ్ చేయగలుగుతున్నావా? నిన్ను చూస్తున్నటువంటి దేవుణ్ణి నీవు గుర్తించగలుగుతున్నావా? నిన్ను చూస్తున్నటువంటి దేవుణ్ణి నీవు ఆరాధించగలుగుతున్నావా? నీ జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందంటే నిన్ను చూస్తున్న దేవుణ్ణి నీవు చూడగలగాల.
అప్పుడే ఆయన ద్వారా నీవు ఆశీర్వాదాన్ని, మేలులను, దీవెనలను పొందుకొనగలవన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే తన 16వ సంకీర్తనలో కీర్తనాకారుడు దావీదు 8వ చరణంలో ఇలాగూ కీర్తిస్తూ ఉంటాడండి. 16వ సంకీర్తన 8వ చరణం చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటే కీర్తనాకారుడు దావీదు ఏం చేస్తాడో తెలుసా? సదాకాలము ఎల్లప్పుడూ తన గురి అనగా తన చూపు, తన దృష్టి, తన యొక్క ఏకాగ్రత, తన కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద అండి? తను చూస్తున్నటువంటి దేవుని వైపు చూస్తున్నాడు. తను చూస్తున్నటువంటి దేవుని వైపు చూస్తున్నాడు. ఎలా అంటే తండ్రి వైపునకు కుమారుడు చూస్తున్నట్లుగా, తండ్రి వైపునకు ఆశ కలిగి కుమారుడు కనిపెడుతున్నట్టుగా దావీదు దేవుని తట్టు కనిపెడుతున్నాడు. నిజమే ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఇచ్చేది నీవు పడిపోకుండా పట్టుకోవాలంటే, కోల్పోకుండా పొందుకోవాలంటే ఖచ్చితంగా నిన్ను చూస్తూ, నిన్ను ఆశీర్వదించడానికి చూస్తూ, నిన్ను దీవించడానికి చూస్తూ, నిన్ను రక్షించడానికి చూస్తూ, నిన్ను విమోచించడానికి నిన్ను చూస్తున్నటువంటి నీ దేవుణ్ణి చూడగలగాలి. అప్పుడే ఆయన నీకు ఇస్తున్న దానిని నీవు కరెక్ట్గా పట్టుకోగలవు, పొందుకోగలవు, తీసుకోగలవు. కనుక హాగరు అలా చూసింది. తను చూచిన వారిని చూచి తన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంది. దావీదు కూడా అంటున్నాడు, నన్ను చూచిన వారిని సదాకాలము యెహోవా మీదే నా గురి ఉంచుతున్నాను అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నిన్ను చూస్తున్న దేవుణ్ణి నీవు రికగ్నైజ్ చేయాలి, నీవు గుర్తించాలి. అప్పుడే ఆయన నీకు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని కరెక్ట్గా నీవు పొందుకొనగలవు, కరెక్ట్గా ఖచ్చితంగా నీవు దానిని తీసుకొనగలవు, అనుభవించగలవు అన్న సంగతిని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఇలా చూచుచున్న దేవుడు ఆయన చూస్తే ఏం జరుగుతుంది? మనము ఒక వ్యక్తిని ఎలా చూస్తామండి? విభిన్నమైనటువంటి భావనలతో, దృక్పథాలతో చూస్తాం. కొంతమంది కోపంగా చూస్తారు, కొంతమంది అసూయగా చూస్తారు, కొంతమంది ఈర్ష్యతో చూస్తారు, కొంతమంది ఆ చూపుతో అవతల వ్యక్తి మరి ఏదైనా అయిపోతాడేమో అన్నటువంటి తీక్షణమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఏదో ఒక రకమైనటువంటి తప్పుడు భావముతోనూ లేదంటే ఈర్ష్యతోనూ అసూయతోనూ చూస్తూ ఉంటాడు. కానీ దేవుని చూపు మనము చూస్తున్న చూపు లాంటిది కాదు. అందుకనే ఆయనకు చూచుచున్న దేవుడు, ఆయన చూపు ప్రత్యేకమైంది, ఆయన చూపు ఆశీర్వాదకరమైంది, ఆయన చూపు దీవెనకరమైంది, ఆయన చూపు ప్రయోజనకరమైంది, ఆయన చూపు మన జీవితంలో మేలును అనుగ్రహించేది. అలాంటి చూచుచున్న దేవుని యొక్క చూపు మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తుంది? ఆయన చూపును మనము పొందుకోవడానికి, ఆయన చూపులో నిలవడానికి ఈరోజు ఈ ధ్యానము ద్వారా ప్రయత్నం చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ఆయన చూపు మన జీవితంలో ఏమిస్తుంది, ఎలాంటిది ఆయన చూపు మన పట్ల అనేది ఆలోచన చేస్తూ మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానంలోనికి నడిపించబడదామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. ఆయన జన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసకి చెదరియున్నందున వారి మీద కనికరపడింది. ఇక్కడ యేసుక్రీస్తు పరిచర్యలో ఒక సన్నివేశం, ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన వెంట వస్తున్నటువంటి జన సమూహాలను ఏం చేశాడండి? చూచాడు. చూచి కనికరపడి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారని గ్రహించాడండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, నీ పట్ల నా పట్ల ఆయన చూస్తున్న చూపు ఎలాంటిదంటే కనికరము కలిగిన చూపు. నీవు ఒకరి వైపుకు చూస్తున్నామంటే అందులో ఈర్ష్య ఉండొచ్చు, అసూయ ఉండవచ్చు, స్వార్థం ఉండవచ్చు, లేదా కోరిక ఉండవచ్చు, ఇంకా ఏదైనా ఉండవచ్చు. కానీ దేవుడు నీ తట్టు చూస్తున్నాడంటే ఆయన చూపు నీ పట్ల ఎలాంటి స్థితిని కలుగజేస్తుందంటే, ఆయన చూపు నీ పట్ల ఎలా ఉందంటే నిన్ను చూచి ఆయన కనికరపడుతున్నాడు. విసికిన నిన్ను చూచి, అలసిన నిన్ను చూచి, వేసారిని నిన్ను చూచి, దిక్కులేనటువంటి స్థితిలో చెదరిపోయినటువంటి నిన్ను, నీ జీవితాన్ని చూచి ఆయన తన చూపు, నీ కనికరయుతమైనటువంటి తన చూపును నీ మీద ప్రసరిస్తున్నాడు. అలా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసండి? ఆ అధ్యాయంతో ఆ సందర్భం అయిపోలేదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో అలాగూ విసికి చెదరిగినటువంటి జన సమూహాలను ఆయన చూచి ఏం చేశాడో మనం చూస్తే కనుక 10వ అధ్యాయము 1వ వచనం, తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి ఆ జన సమూహాల యొద్దకు పంపించండి. నిజమే, ఆయన నిన్ను చూచి కనికరపడే దేవుడు మాత్రమే కాదు,
నీ పట్ల ఆయన చూపు కనికరము గల చూపు మాత్రమే కాదు, అలా కనికరపడడానికి కారణమైనటువంటి నీ దుస్థితిని, అలా కనికరపడడానికి కారణమైనటువంటి నీ పరిస్థితిని చక్కదిద్దడానికి నీకు సహాయాన్ని పంపిస్తాడు. వారిని చూచి విసికిన చెదరిన కాపరు లేనటువంటి గొర్రెల వలె దౌర్భాగ్య స్థితిలో పడి ఉన్నటువంటి వారిని చూచి జాలిపడినటువంటి కనికరపడినటువంటి ప్రభు వారిని ఆదరించడానికి, వారిని బాగు చేయడానికి, వారిని స్వస్థపరచడానికి, వారిని సరిచేయడానికి, వారిని ఒక క్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి తన 12 మంది శిష్యులను పిలిచి వారికి కాపరులుగా పంపిస్తున్నాడు. వారిని ఆదరించేవారిగా, వారిని స్వస్థపరచువారిగా, వారిని పోషించేవారిగా, వారికి కావలసిన దానిని ప్రొవైడ్ చేసేవారిగా వారికి అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. నిజమే, నిన్ను నీ స్థితిని కనికరముతో చూచే నీ దేవుడు నీకు ఖచ్చితంగా సహాయాన్ని పంపిస్తాడు. నీవు చెదరి ఉన్నావో, విసిగి ఉన్నావో, పడి ఉన్నావో, పాడైపోయి ఉన్నావో, దుఃఖముతో ఉన్నావో, వేదనతో ఉన్నావో, నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను చూస్తున్న దేవుడు ఆ నీ స్థితిలో ఆదరించడానికి, ఆ నీ నిస్సహాయ స్థితిలో, నిరాశాపూరితమైనటువంటి నీ బ్రతుకులు ఆయన నిన్ను బలపరచడానికి తన సహాయాన్ని వెనువెంటనే పంపిస్తాడు అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఆయన చూపు కనికరము కలిగిన చూపు. కనికరము కలిగిన చూపు ద్వారా నీకు సహాయం చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ ఆశ తీర్చి నిన్ను ఆదరించడానికి పంపడం మాత్రమే కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఆయన నిన్ను చూచి కనికరపడిన వాడై, కనికరమైనటువంటి తన చూపుతో నిన్ను చూచిన వాడై నీకేం చేస్తాడో కూడా అక్కడ మనకి కనబడుతుందని చూద్దాం. అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ఆ జనసమూహాలను మళ్ళా చూసాడండి ఆయన. మళ్ళా చూచి 3 దినాల నుంచి వారికి తినడానికి ఏమీ లేదు కనుక శిష్యులను పిలిచాడు. నేను వారిని చూచి కనికరపడుతున్నాను. వారిని చూస్తే నాకు దయ పడుతుంది, జాలి పడుతుంది, కనికరం పడుతుంది. ఎందుకంటే వారు తిండి లేక, పోషణ లేక చాలా దుస్థితిలో నీరసించిపోయి ఉన్నారు కనుక వారికి ఏమైనా పెట్టాలనుకుంటున్నాను. అయ్యా ఏం పెడతాం, మా దగ్గర ఏమీ లేవు. ఏమున్నాయి చూడండి. వారి దగ్గర ఏమున్నాయంటే 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. ఇది 5 రొట్టెలు సందర్భం కాదు. ఇది 4,000 మందికి రొట్టెలు పెట్టినటువంటి సందర్భం. అది 5,000 మందికి పెట్టిన సందర్భం. అక్కడ చూసినప్పుడు అంతా వెతికినప్పుడు మా దగ్గర ఏమున్నాయి, 7 రొట్టెలును, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. చేపల మొత్తం లెక్క అక్కడ రాయబడలేదు. అయితే వాటిని ఆశీర్వదించి వారిని కూర్చోబెట్టమని వారికి పంచినప్పుడు ఆ దినమున ఎంతమంది తిన్నారండి? 4,000 మంది స్త్రీలు, పిల్లలు గాక 4,000 మంది పురుషులు తిన్నారటండి. ఎన్ని గంపళ్ళు ఎత్తారు? 7 గంపళ్ళు ఎత్తారు. నిజమే, ఆయన నిన్ను చూచి కనికరపడ్డం మాత్రమే కాదు, నిన్ను పోషించగలిగిన సమర్థుడు. ఆయన చూపు నిన్ను పోషిస్తుంది. ఆయన చూపు నిజమేనండి. అరణ్యములో వారి ఆకలిని చూచి, అరణ్యములో వారి ఆశలను చూచి, అరణ్యములో వారి యొక్క దాహాన్ని చూచి దేవుడు ఏం చేశాడు? ఆకాశపు ధాన్యాన్ని, దేవదూతలు తినే మన్నాను కురిపించాడట. ఆయన చూస్తే చాలు నీవు పోషించబడతావు. ఆయన చూస్తే చాలు నీ ఆశ తీర్చబడుతుంది. ఆయన చూస్తే చాలు నీ దప్పిక తీర్చబడుతుంది. ఆయన కనికరము కలిగిన చూపు నిన్ను బాగు చేయడము, నిన్ను స్వస్థపరచడము మాత్రమే కాదు కానీ, నిన్ను ఆదరించడము, నీకు సహాయం చేయడం మాత్రమే కాదు కానీ, ఆయన కనికరము గల చూపు నిన్ను పోషిస్తుంది. నీ జీవితకాలం అంతా పోషిస్తుంది. ఏలియాను పోషించింది, సారిపోతు విధవరాలను పోషించింది, ఆ ప్రవక్తల శిష్యుని భార్య ఆమె యొక్క బిడ్డల్ని పోషించింది. ఈరోజు మనల్ని కూడా గత కాలంలో జరిగిన భయంకరమైనటువంటి స్థితిలో మనము ఏ పని చేయకపోయినా ఆయన దేవుని కనికరం గల చూపు మనల్ని పోషించి. నిజమే, నీ ఆకలిని చూస్తున్నాడు, నీ అవసరతను చూస్తున్నాడు, నీ దుస్థితిని చూస్తున్నాడు, చెదరిన నీ మనసును చూస్తున్నాడు, చెడిపోయినటువంటి నీ బ్రతుకును చూస్తున్నాడు. టోటల్గా నిన్ను ఆయన చూస్తున్నాడు. నిన్ను చూచి కనికరపడి ఆయన నీకు సహాయాన్ని పంపిస్తాడు, నీకు కావలసిన ఆహారాన్ని పంపిస్తాడు. అంతేకాదు ప్రియులారా, లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో నీవు పడి ఉన్న నీ స్థితిని చూచి నిన్ను పరామర్శిస్తాడు. ఆ బాటసారిని చూచి జాలితో, అనగా కనికరముతో, అతన్ని చూడగానే కనికరం పుట్టింది, జాలి పుట్టింది. వెళ్ళి నూనె, ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి, కట్లు కట్టి, గాడి మీద ఎక్కించుకుని పూటకొళవైనటికి తీసుకుని వెళ్ళి అతనిని పరామర్శించినట్లుగా చూస్తున్నాం. ఆయన చూపు నిన్ను పరామర్శిస్తుంది. తెలుసా, నిన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎంతవరకు నీకు కంఫర్ట్ దయచేస్తారో తెలియదు కానీ,
నీవు పడి ఉన్నప్పుడు, నీవు చెడి ఉన్నప్పుడు, నీవు కొర ప్రాణాలతో కొట్టుకుంటున్నప్పుడు ప్రియ విశ్వాసి, ఆయన చూపు నిన్ను పరామర్శిస్తుంది. ఆయన చూపు చేత నిన్ను పలకరిస్తాడు. ఆయన చూపు చేత నిన్ను ఆదరించగలిగిన సమర్థుడు అన్న సంగతిని వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన చూచుచున్న దేవుడు కనికరముతో, దయతో నిన్ను చూచి బాగు చేసి నీకు సహాయం చేసి నిన్ను పోషించగలిగిన సమర్థుడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. చూచుచున్న దేవుడు ఇంకేం చేస్తాడో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనము మనం చూస్తే కనుక, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, ఆయన పరిచర్యలో ఆయన చూపు ఆ సమూహాల మీద, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారి మీద ఎలాగుందో మనకి ఇక్కడ కనబడుతుందండి. మళ్ళా ఆయన వారిని చూచాడు. చూచి వారిలో అనేకులు రోగులైనారు, వారిలో అనేకులు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, వారిలో అనేకులు స్వస్థత లేని వారిగా ఉన్నారండి. వారిని చూచి కనికరపడి జాలిపడి వారిలో రోగులైన అనేకులను స్వస్థపరిచాడు. రోగులైన వారిని. నిజమే ప్రియులారా, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే నీ రోగాన్ని బాగు చేయడానికి చూస్తున్నాడు. ఈరోజు మానవుడు కనిపెట్టిన ఎక్స్రే కానీ లేదా స్కానింగ్ కానీ కేవలము చూడడం మాత్రం వరకే. అంటే వాటిని బయలుపరచడానికి, నీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ యంత్రాలన్నీ కూడా ఉపయోగపడతాయండి. స్కానింగ్ కానీ, ఎక్స్రే కానీ, ఇంకా ఏదైనా మనిషి కనిపెడితే కనుక. కానీ దేవుని చూపు నీ బలహీనతను, నీ రోగాన్ని కనిపెట్టడం మాత్రమే కాదు, దానికి స్వస్థతను కూడా చేకూరుస్తుంది. ఆయన చూపు నీ శరీరంలో ఉన్న, నీ మనస్సులో ఉన్న, నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యాధిని బాగు చేస్తుందని స్పష్టంగా ఇక్కడ ఆయన అనేకులను చూచి వారిలో రోగులైన వారిని ఏం చేశాటండి? బాగు చేశాడు. నిజమే, మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 38 సంవత్సరాల రోగిని గురించి ఆలోచన చేస్తాం. అక్కడ చాలామంది ఉన్నారండి. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని చూచాడటండి. ఆ వ్యక్తిని చూచి చాలా కాలంగా అతడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నీవు స్వస్థపడగోరుచున్నావు అని అడిగి నీవు లేచి నడుమని సెలవిచ్చాడు. నిజమే, ఆయన చూపు నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన చూపు నిన్ను బాగు చేస్తుంది. ఆయన చూపు బలహీనమైనటువంటి నిన్ను బలపరుస్తుంది. ఇలాంటి అనుభవమే మార్కు సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలలో చూస్తే కనుక, ఒక పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి రోగిని తీసుకొచ్చారండి. వారి విశ్వాసాన్ని చూచాడు. ఆ తర్వాత పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తితో అన్నాడు, నీ పరుపెత్తుకుని నడవమన్నాడు. వెంటనే లేచి నడిచి వెళ్ళిపోయాడు. నిజమే, ఆయన చూపు కదలలేని నిన్ను కదిలిస్తుంది. ఆయన చూపు నడవలేని నిన్ను నడిపిస్తుంది. ఆయన చూపు బాగులేని నిన్ను బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది అన్న సంగతిని కూడా వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. నిజమే ప్రియులారా, చూచుచున్న దేవునిగా హాగరు కనుగొంది. తన జీవితంలో ఇంకెలాంటి డిస్కషన్ చేయలేదు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయలేదు. నన్ను చూచాడు కనుక ఇక నా పరిస్థితి అంతా ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. నిజానికి ఎక్కడికి వెళుతుంది? ఎక్కడి నుంచి అయితే వద్దనుకుని పారిపోయి వచ్చిందో, ఎక్కడైతే శ్రమను భరించలేక పారిపోయి వచ్చిందో, ఎక్కడైతే కష్టాన్ని తాళలేక పారిపోయి వచ్చిందో, మళ్ళా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఎందుకు అంత తెగించింది అంటే, ఇక మీదట నన్ను దేవుడే చూసుకుంటాడు, నా కష్టాలను ఆయన చూసుకుంటాడు, నా కన్నిటిని ఆయన చూసుకుంటాడు, నా శ్రమను ఆయన చూసుకుంటాడు, నా బాధను కూడా ఆయన చూసుకుంటాడని చూచుచున్న దేవుణ్ణి చూచినదై ధైర్యంగా వెళ్ళిపోతుంది. నిజమే, ఈరోజు నీకు దేవుడు తెలియజేస్తున్నటువంటి అంశం, నిన్ను ఆయన చూస్తున్నాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దేనికి జడిసిపోయి పారిపోవలసిన అవసరం లేదు, నువ్వు ఏ స్థితిని బట్టి నీవు మరి తొందరపడిపోయి కలవరపడిపోయి కృంగిపోవలసిన అవసరం లేదు. నిన్ను చూస్తున్న దేవుడు నీకున్నాడన్నటువంటి విశ్వాసంతో నీవు సాగిపో. నిన్ను చూస్తున్న దేవుడు నీ పక్షంగా నిన్ను చూస్తున్నాడన్నటువంటి సత్యాన్ని నువ్వు విశ్వసించి నీవు సాగిపోగలిగితే నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు నెమ్మదిని కూడా ఆయన దయచేస్తాడన్న సంగతిని వాక్యము స్పష్టం చేస్తుంది. కనుక చూచుచున్న దేవుడు నిన్ను ఏ స్థితిలోనైనా చూచి ఏ అవసరతనైనా తీర్చగలిగినటువంటి సమర్థుడు. ఇంకో విషయాన్ని దినవృత్తాంతముల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. హనాని అనే దీర్ఘదర్శి యోధారాజు అయినటువంటి ఆసా యొద్దకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. ఆ వచనము మనం చదువుకుందాం. తన ఎడల
యథార్థ హృదయము గలవారని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము. తన యందు యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందటండి. ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తున్నారో వారిని ఆయన చూస్తాడట. ఎందుకు చూస్తాడో తెలుసా? వారిని బలపరచడం కొరకు చూస్తాడు. నిజమే, ఆయన చూపు బలహీనమైన నిన్ను బలపరుస్తుంది. ఆయన చూపు బలము కోల్పోయిన శక్తిహీనమైనటువంటి నిన్ను తిరిగి శక్తివంతులుగా చేస్తుంది. బలము అంటే ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ని గురించి మాట్లాడటం లేదు. నీవు ఏ అంశంలో బలాన్ని కోల్పోయావో, ఏ పరిస్థితులలో బలాన్ని కోల్పోయావో, నీవు ఎలాంటి బలము ఉడిగిన వాడవై దానవో ఉన్నాయో తెలియదు, కానీ ఆయన దృష్టికి నిజంగా నీవు యథార్థతను కలిగి జీవిస్తే కనుక ఆయన యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై చూస్తున్నాడట, వెతుకుతున్నాడట. నిజంగా నువ్వు యథార్థ హృదయం, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే కనుక ఆయన నిన్ను చూచి బలపరచగలిగిన సమర్థుడు. నిజమే, అక్కడ ఆమె ఒప్పుకుంటుందండి. ఎవరు? హాగరు యథార్థ హృదయంతో ఒప్పుకుంటుంది. నేను నా యొక్క యజమానురాలి ఇంటి నుంచి పారిపోయాను. ఎందుకు పారిపోతారు? ఏదో ఒక కారణం ఉంటుంది. తప్పు చేయడము, లేదంటే మరొకటి ఉంటుంది. ఒక రకంగా ఇండైరెక్ట్గా తన యొక్క బలహీనతను ఒప్పుకుంటుంది. యథార్థ హృదయంతో హాగరు దూతకు సమాధానం ఇస్తుంది. నేను నా యజమానురాలను ఇంటి దగ్గర నుంచి పారిపోతున్నాను. నిజమే, అందుకనే యథార్థ హృదయం కలిగిన ఆమెను ఆ అరణ్యములో బలపరిచి తిరిగి యజమానురాలు ఇంటికి పంపిస్తున్నాడు. నువ్వు ఈరోజు ఆయన సన్నిధిలో ఎలాంటి బలహీనతలో ఉన్నావు, ఎలాంటి శక్తిహీనతలో ఉన్నావో, ఎలాంటి బలము కోల్పోయినటువంటి దుస్థితిలో నీవు ఉన్నావో తెలియదు, కానీ ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ సన్నిధిలో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూపు నిన్ను బలపరుస్తుంది. నిన్ను చూచుచున్న దేవుడు ఏ స్థితిలో బలహీనమైపోయి కృంగిపోయి నీవు ఉన్నావో ఆ స్థితిలో నిన్ను బలపరచగలిగినటువంటి సమర్థుడు. ఆయన చూపు నిన్ను బలపరుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులారా 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఇక్కడ చూస్తున్నాడు అన్న మాట రాయకపోయినప్పటికీ నిజంగా గిద్యోనుడు దేవుడు ఏం చేశాడండి? చూశాడు. అతడు మానవునికి కనిపించని ప్రాంతంలో, మిద్యానీయులకు కనిపించినటువంటి రీతిగా గానుగ చాటును ఏం చేసుకుంటున్నాడండి? అతను గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. గిద్యోను యొక్క పరిస్థితిని చూశాడు. ఆయన మానసిక, శారీరక, ఆత్మీయ బలహీనతను కూడా చూశాడు. నిజమే, శారీరకంగా బలహీనంగా కనబడుతున్నాడు, మానసికంగా కూడా చాలా బలహీనంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆత్మీయంగా కూడా అతడు బలహీనంగా ఉన్నాడు. తమ దేవుడు తమను విడిపించాడన్నటువంటి విశ్వాసం అతనికి లేదు. అందుకని అంటున్నాడు, నిజంగా మా దేవుడు మాకు తోడంటే ఎందుకు మాకు ఈ శ్రమలు అంటున్నాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలము లేని స్థితిలో గిద్యోను ఒక గానుగ చాటున బలహీనుడిగా గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. ఒక బలహీన స్థితిలో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్న గిద్యోనును దేవుడు చూచి దూతను పంపిస్తున్నాడండి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైన. నీ బలహీనతలో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ బలహీనతలో బలముగా ఆయన నీకు తోడైండడానికి. నీ శక్తిహీనతలో, బలము లేనటువంటి నీ దుస్థితిలో, నీ దౌర్బల్యములో ఆయన నిన్ను బలపరచడం కొరకు ఆయన వెతుకుతున్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడడమే బలహీనులను, బలము లేని వారిని బలపరచడం కొరకు. ఒకరోజు ప్రియులారా, ఇది సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది. సౌలుకు బదులుగా దేవుడు యెష్షయి కుమారులలో ఎన్నుకోవడానికి సమూయేలును పంపిస్తున్నాడు. పలానా వ్యక్తి అని చెప్పలేదు. యెష్షయి కుమారులలో ఒకరిని నేను సౌలుకు బదులుగా రాజును చేయాలనుకుంటున్నానని అన్నాడు. చక్కగా వెళ్ళాడు, యెష్షయితో మరి మాట్లాడాడు. నీ కుమారులలో ఒకరిని రాజుగా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. సరే, ఇదిగో నా పెద్ద కుమారుడు ఏలీయాబు. చూడగానే ఖచ్చితంగా దేవుడు, సమూయేలు చూస్తున్నాడు. ఇక్కడ దేవుడు చూడటం లేదు, సమూయేలు చూస్తున్నాడు. సమూయేలు ఏలీయాబును చూడగానే నిజముగా ఇతన్నే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఒడ్డు పొడవు, పైగా సైన్యంలో పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా ఇతన్నే ఎన్నుకుంటాడు. ఆ 6వ వచనంలో ప్రియులారా 16:6లో 7వ వచనంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను పైరూపాన్ని చూడను, నేను అంతరంగాన్ని చూస్తాను. తర్వాత కుమారుడు ఇంకెవరు లేరా? కడసరపు వాడున్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, తీసుకురమ్మన్నప్పుడు తీసుకొచ్చారు ప్రియులారా. ఆ తీసుకొచ్చినటువంటి దావీదును ఇతడే అభిషేకించమని చెప్పాడు. దావీదు ఎలా ఉన్నాడంటే
ఏలియాబుతో కంపేర్ చేసుకుంటే, మిగతా యెషయ కుమారులతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నవాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, చాలా లేత వయసు కలిగిన వాడు. అలాంటి వాడిని అభిషేకించమని చెప్పాడు. ప్రియులారా, అలాంటి ఒక బలహీనుని 16వ అధ్యాయం 13వ వచనం చదివితే కనుక, 16వ అధ్యాయం 13వ వచనం, ఎప్పుడైతే ఆ దావీదును చూచి దేవుడు అభిషేకించాడో, బలహీనుడైనటువంటి ఆ దావీదును దేవుడు చూచిన దావీదును నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చి బలపరిచి వాడుకుంటుంది. నిజమే, దావీదు బలహీనుడే, శారీరకంగా బలహీనుడు, వంశాన్ని బట్టి చూస్తే బలహీనుడు, అతని యొక్క సహోదరుల వరసను చూస్తే బలహీనుడు, అతడు చేస్తున్న పనిని చూస్తే బలహీనుడు, ఎటు చూచిన బలహీనుడే. అలాంటి బలహీనుడిని దేవుడు చూచి ఎన్నుకుని బలపరిచి బలమైన గొలియాతును పడగొట్టించేసినాడు. బలమైన ఇశ్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాలు తిరుగు లేకుండా జయకేతనము ఎగురవేసి పరిపాలించడానికి కృప చూపించాడు. నిజమే ప్రియ విశ్వాసి, నీవు బలహీనురాలివే. నీ ఇంట్లో, లేదా నీ వీధిలో, లేదంటే నీ సంఘములో, లేదంటే నీ మనస్సులో నీవు బలహీనుడవే అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, బలహీనుడమైన నిన్ను చూస్తున్నాడు. లోకము నిన్ను ఒక బలహీనురాలుగా, శక్తి లేని వ్యక్తిగా చూస్తుంటే, ఆయన నిన్నేం చేస్తున్నాడంటే ఒక బలవంతునిగా చూస్తున్నాడు, ఒక బలవంతునిగా తయారు చేయడానికి చూస్తున్నాడు, ఒక బలవంతునిగా వాడుకోవడానికి చూస్తున్నాడు, ఒక బలవంతురాలిగా నిన్ను ఆయన తన సాక్షిగా నిలవబెట్టుకోవడానికి చూస్తున్నాడు. ఎందుకంటే చూచుచున్న దేవుడు బలహీనమైన నిన్ను బలపరిచి తన కార్యముల కొరకు వాడుకొనగలిగిన సమర్థుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక తర్వాత విషయం కూడా చూద్దామండి. ఆయన చూస్తున్నాడండి, నిన్ను నన్ను అందరినీ చూస్తున్నాడు. ఆదికాండం 29వ అధ్యాయం 31, 32 వచనాలు. ఆదికాండం 29వ అధ్యాయం 31, 32 వచనాలు. లేయాను గురించిన సందర్భం. యాకోబట్టండి రాహేలును విస్తారంగా ప్రేమించాడటండి. దాని ఉద్దేశం ఏంటంటే, లేయాను ప్రేమించటం లేదు. చాలా ప్రత్యేకించి యాకోబు రాహేలును చాలా ఎక్కువగా ప్రేమించాడు. దాని ఉద్దేశం ఏంటంటే, లేయాను ప్రేమించడం లేదు. ఎందుకంటే ఆమె జబ్బు కండ్ల కలిగింది. ఒక రకంగా లేయా మాటల్లో మనం వింటే గనుక, ఆమె ప్రార్థనలో ఆమె చెప్పిన దేవునికి చెప్పుకున్న అంశం ఏంటంటే, అయ్యా నేను ద్వేషించబడిన దానను, నా భర్త చేత ద్వేషించబడుతున్నాను, నా చెల్లి చేత ద్వేషించబడుతున్నాను, నా బంధువుల చేత ద్వేషించబడుతున్నాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆమె ప్రార్థించి ఉండవచ్చు. ఆ మాట చదవండి దయచేసి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ప్రియ విశ్వాసులారా, ఒకవేళ మనుషులు ఎవరు నిన్ను ప్రేమించడం లేదేమో, నీ ఇంట్లోని వారు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు నిన్ను ప్రేమించడం లేదేమో. కారణాలు పలు రకాలుగా ఉండొచ్చు. కానీ ద్వేషించబడుతున్న నిన్ను మాత్రం ఆయన చూస్తూ నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడంటే, ద్వేషించబడిన వారిని ఆదరించడానికి చూస్తున్నాడు. లేయాను చూచాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. గొప్ప కంఫర్ట్ వచ్చిందండి. ద్వేషించబడుతున్న దేవుడు నన్ను చూచి నాకు బహుమానం ఇచ్చాడు అని చెప్పి అతనికి రూబేను అను పేరు పెట్టింది. నిజమే ప్రియ విశ్వాసి, నీవు ఎవరి చేత ద్వేషించబడుతున్నావో, ఎందుచేత ద్వేషించబడుతున్నావో, ఎక్కడ ద్వేషించబడుతున్నావో, ఏ పరిస్థితులలో నువ్వు ద్వేషించబడుతున్నావో తెలియదు. కానీ అందరూ నిన్ను ద్వేషిస్తూ ఉండగా ద్వేషించబడుతున్న నిన్ను ప్రేమించగలిగిన దేవుడు చూస్తున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకో. ద్వేషించబడుతున్న అన్ని చోట్ల, అందరి చేత, అన్ని సందర్భాలలో ద్వేషించబడుతున్నటువంటి నిన్ను నన్ను ప్రేమించగలిగిన నీ దేవుడు చూస్తున్నాడు. కనుక ద్వేషించబడుతున్నానన్నటువంటి బాధను మరిచిపోయి, ద్వేషించబడుతున్నానన్నటువంటి వేదన విడిచిపెట్టి ప్రేమించగలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడని ధైర్యం తెచ్చుకో. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతకాలము ద్వేషించబడిన నీకు తగిన బహుమానం ఇస్తాడు. లేయా ద్వేషించబడడానికి కారణం గర్భఫలం లేకపోవడం కావచ్చు, పిల్లలు లేకపోవడం కావచ్చు. తిరిగి ఆమె ప్రేమించబడడానికి కారణం ఆమెకు దేవుడిచ్చిన బహుమానం. లేయాకు ఆ గర్భఫలం అనే బహుమానం ఇచ్చాడు. నీకు ఇంకొక రకమైన బహుమానం ఇవ్వచ్చు. నిన్ను చూచుచున్న దేవుడు ద్వేషించబడుతున్నటువంటి నీ స్థితిలో ప్రేమించబడడానికి తగిన బహుమానాన్ని
నీకు ఖచ్చితంగా ఇస్తాడు అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక నిన్ను చూస్తున్నాడు, ద్వేషించబడుతున్న నిన్ను చూస్తున్నాడు, దూషించబడుతున్న నిన్ను చూస్తున్నాడు, తృణీకరించబడుతున్న నిన్ను చూస్తున్నాడు, అసహించుకునబడుతున్న నిన్ను చూస్తున్నాడు, చీదరించబడుతున్నటువంటి నిన్ను చూస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తన చూపుల చేత నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు పడిన ఆ కష్టానికి కన్నిటికి ఖచ్చితంగా ఆయన నీకు బహుమానాన్ని ఇస్తాడు అనే సంగతిని గుర్తు చేసుకో. ఇక తరువాత విషయాన్ని కూడా చూస్తే ప్రియులారా, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం ఆయన చూస్తున్నాడు అన్న సంగతిని రుజువు చేసే సాక్షాత్తు దేవుడు చెప్పిన ఈ మాట. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం మోషేతో దేవుడు చెప్తున్నాడు, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా షూర్లీ ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చూచాడు. ఎవరిని చూచాడు? ఏ స్థితిలో చూచాడు? 430 సంవత్సరముల బానిసత్వములో రగ్గిపోతూ, బతకడానికి వీలు లేనటువంటి పరిస్థితులలో కృంగిపోతూ, బరువులు మోస్తూ బ్రతుకు భారమైపోయినటువంటి దుస్థితిలో దేవునికి మొర్ర పెడుతున్నటువంటి తన ప్రజల బాధను ఆయన నిశ్చయముగా చూశాడటండి. ఆయన నిశ్చయముగా చూశాడని వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఆయన చూచి మోషేను పంపించి విడిపించాడు. ఈరోజు నీవు ఎందుకు బాధపడుతున్నావో తెలీదు, ఎవరి చేత బాధ పెట్టబడుతున్నావో తెలీదు, ఎలాంటి బాధలు పడుతున్నావో కూడా తెలీదు. కానీ దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల గురించి మోషేతోను, ఈరోజు నేరుగా బాధపడుతున్న నీతోను కూడా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నా కుమారుడా నీ బాధను నేను చూచాను, నిశ్చయముగా నా కుమార్తె నీ బాధను చూచాను. నీవు బాధ పెట్టబడుతున్నావో, నీవు కలిగి ఉన్నటువంటి బలహీనతను బట్టి బాధ పడుతున్నావో తెలియదు, కానీ ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీ బాధను నేను చూచాను, నీ కష్టాన్ని నేను చూచాను, నీ కన్నిటిని నేను చూచానని చాలా స్పష్టంగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయన చూచుచున్న దేవుడు, నీ సమస్త బాధలను చూస్తున్న దేవుడు, నీ సమస్త కష్టాన్ని ఆయన చూస్తున్న దేవుడు, నీ కన్నిటిని కూడా ఆయన చూస్తున్న దేవుడు. 31వ సంకీర్తన 7వ చరణంలో ఇదే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 31వ సంకీర్తన 7వ చరణం, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ కీర్తనకారుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా బాధను చూస్తున్నాడు. నా బాధలలో ఆయన నన్ను మర్చిపోలేదు, నన్ను విడిచిపెట్టలేదు. నేను పడుతున్న ప్రతి బాధ, నన్ను పెడుతున్న ప్రతి బాధ ఆయన చూస్తున్నాడు. ఆయన నా బాధలు చూచాడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాను. బాధలు చూడడం మాత్రమే కాదు, బహు అద్భుతమైనటువంటి రీతిలో ఈ విషయాన్ని ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదవవసరం లేదండి. ఆయన ఎలాంటి బాధలలో తన ప్రజలు చూచాడో, ఎలాంటి బాహుబలము చేత వారిని విడిపించాడో అక్కడ ఆ ఇశ్రాయేలీయుల యొక్క సమర్పణ సమయంలో వారు చేస్తున్న ప్రార్థనలో మనకి కనబడుతుందండి. నిజమే, ఆయన మన బాధలను చూచి విమోచించగలిగిన సమర్థుడు. మామూలుగా విమోచించడం కాదండి, ఒక అద్భుతమైనటువంటి క్రమములో, ఒక అద్భుతమైనటువంటి విధానములో, ఒక అద్భుతమైన రీతిలో మనల్ని ఆయన విడిపిస్తాడు, విమోచిస్తాడు అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు, ఇక్కడ కూడా మనము తరచూ చూసే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈమె పాపములు పట్టబడిన స్త్రీ. అక్కడ 2 రకాలైన చూపులు ఆమె మీద ఉన్నాయండి. 2 రకాలైన చూపులు ఆమె మీద ఉన్నాయి. ఒకటి, ఆమెను పట్టుకుని రాళ్లతో కొట్టి చంపాలని చూచేవారు గుంపు ఉంది. 2, ఆమెను వారి చేతుల్లోంచి విడిపించి రక్షించాలని చూచే ప్రభు చూపు కూడా ఆమె మీద ఉంది. ఈ లోకంలో ఈ 2 రకాలైన చూపులు నీ మీద ఉంటాయి, గమనించు. నిన్ను ఎలాగైనా పట్టుకోవాలని, తప్పు పట్టాలని, లేదా నిన్ను నిందించాలని, నిన్ను దూషించాలని, నీ నాశనము కల్లారా చూడాలని చూచేవారి చూపు ఈ లోకంలో ఉంటుంది నీ మీద. వారి చూపులను పడనీయకుండగా వారి చేతుల్లోంచి నిన్ను కాపాడే దేవుని చూపు కూడా నీ మీద ఉంటుందండి. ఇక్కడ ఆమెను పట్టుకొచ్చి, నిజమే ఆమె తప్పు చేసింది, ఆమెను పట్టుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలని వారందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఆమెను చంపాలన్న దృష్టితో ఆమెను చూస్తుంటే
ప్రభు ఆమెను రక్షించాలన్న ప్రేమతో చూస్తున్నాడు. మీలో పాపము చేయలేని వాడు ఎవరైనా ఉంటే ముందు రాయి వేయండి. ఆయన మరల తలెత్తి చూసేసరికి ఎవరు లేరు. ఆమెను చూచి అంటున్నాడు, అమ్మా, ఎవ్వరు ఏమి చేయలేదా? నేను కూడా నిన్నేమీ చేయను, సమాధానముగా వెళ్ళు, ఇక నువ్వు పాపము చేయకు. ఆయన చూపు నిన్ను క్షమిస్తుంది, రక్షిస్తుంది. ఆయన ఎందుకు చూస్తున్నాడంటే నిన్ను తప్పు పట్టాలనో, నిన్ను నిందించాలనో, నిన్ను నాశనం చేయాలనో, నిన్ను దండించాలనో, నిన్ను శిక్షించాలనో కాదు. నీవు ఒప్పుకుంటే క్షమించి రక్షించాలని ఆయన నిన్ను చూస్తున్నాడు. నీవు ఒప్పుకుంటే, నీవు అంగీకరిస్తే, నీవు ఏ స్థితిలో పట్టబడ్డావో, ఏ స్థితిలో కొట్టబడ్డావో ఆ స్థితిలో నిన్ను చూచి నిన్ను క్షమించి రక్షించాలని ఆయన నిన్ను చూస్తున్నాడు అన్న సంగతిని ఈ అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోబద్ధులమై ఉన్నాం. నిజమే ప్రియులారా, ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి అనుభవాన్ని చూస్తున్నాడు, నీ ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు. ఆయన చూచి ఆ యాజకుని వలె, లేవీని వలె వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన చూచి కనికరపడి నీకు సహాయం చేస్తూ, నీకు మేలు చేసి, నిన్ను పోషించి, నిన్ను బ్రతికించి, నీ బాధలను తీర్చి, నిన్ను క్షమించి, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడి నిన్ను చూస్తున్నాడు తప్ప ఆయన చూపు నిన్ను ఏ సమయంలోనూ కష్టపెట్టేది కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. ఆయన నిన్ను చూస్తున్నాడండి. నీ అవిశ్వాసములో నిన్ను చూస్తున్నాడు, నీ అపనమ్మకములో చూస్తున్నాడు. ప్రభువును విశ్వసించలేనటువంటి నీ విశ్వాస రాహిత్యాన్ని ఆయన చూస్తున్నాడు. నిజమే, నమ్మడంలో నీ అంత బలహీనుడు ఎవరు లేరు. విశ్వసించడంలో నీ అంత అల్ప విశ్వాసి ఎవరు లేరు. నీవు చాలా కాలంగా నన్ను నమ్మటం లేదు కదా అని నిన్ను నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. చాలా కాలంగా ఆయనను విశ్వసించడం లేదు కదా అని ఆయన నిన్ను తృణీకరించేవాడు కాదు. నీ విశ్వాసమును బలపరచుట కొరకు ఆయన నిన్ను జాలితో చూస్తున్నాడు, నిన్ను ప్రేమతో చూస్తున్నాడు. ఎందుకంటే నీవు అవిశ్వాసిగా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కావలిస్తేరా మళ్ళా గాయాలలో వేలు పెట్టి నన్ను గాయపరిచినా పర్లేదు, నీ విశ్వాసంలో బలపరచబడాలని ఆయన చూస్తున్నాడు. నీవు ఆయన గాయాలు రేపినా పర్లేదు, కానీ నీవు విశ్వాసంలో ఎలా ఉండాలి? ఆయన యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు విశ్వాసములో బలపరచబడాలి అని అవిశ్వాసులమైన మనల్ని చూస్తూనే ఉన్నాడు. నీ అవిశ్వాసపు ప్రయాణాలను చూస్తున్నాడు, నీ అవిశ్వాసపు ప్రవర్తనను చూస్తున్నాడు, నీ అవిశ్వాసపు మాటలను చూస్తున్నాడు, నీ అవిశ్వాసపు క్రియలను చూస్తున్నాడు. అన్ని చూచి తోమాను చూచినట్లు ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు, తోమారా, నా గాయాలలో వేళ్ళు పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసిగా మారు. నిన్ను చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని బలపరచడానికి చూస్తున్నాడు, నిన్ను విశ్వాసిగా స్థిరపరచడానికి చూస్తున్నాడు, నిన్ను విశ్వాసిగా సంపూర్ణ సిద్ధిని నీకు ఇవ్వడానికి ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు. ఆయన నిన్ను ఏదో ఒక మేలు చేయాలని, ఏదో రకంగా బాగు చేయాలని, ఏదో రకంగా ఆశీర్వదించాలని ఆయన చూస్తున్నాడు. ప్రియులారా, చివరిగా ఒక 3 ప్రత్యేక సందర్భాలు చెప్పి మనం ముగించుకోవడానికి ఈ సందర్భంలో ప్రయత్నం చేద్దామండి. ఆయన చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు. ఆదికాండము 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. 8 నుంచి 10 వచనాలు. ఆదాము అవ్వ, ప్రత్యేకించి అవ్వ ఆ తినవద్దన్న ఫలముల చెట్టును చూచి, ఆ పండును చూచి కోసుకుని కొన్ని తిని తన భర్తకు కొన్ని తీసుకొచ్చింది. వెంటనే వారు దిగంబరులను తెలుసుకుని చెట్లు చాటున దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారండి? చెట్టు చాటున దాక్కున్నారు. చెట్టు చాటున దాక్కున్న ఆదాము అవ్వను దేవుడు చూచాడు. చెట్టు చాటున దాక్కున్న వారిని చూచి వారిని రక్షించడం కొరకు ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఆదామా, ఎక్కడ ఉన్నావు? సర్వలోకాన్ని సృష్టించిన దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలీదా? ఎలా ఉన్నాడో తెలీదా? అయినప్పటికీ ఆదాము ఒప్పుకోవడానికి, తన కృపతో ఆదామును కప్పడానికి అవకాశం ఇచ్చాడు. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి ప్రభువా క్షమించమని ప్రాధేయపడితే ఆ చెట్టు చాటు నుంచి కృపలోనికి నడిపించడానికి ఆదామును చూస్తున్నాడు. చెట్టు చాటునున్న ఆదామును చూసి అవకాశం ఇస్తే ఆదాము అపనిందలు మోపాడు తప్ప ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. అందుకని ఏదైనా తోటలోంచి కింటేశాడు. ఈరోజు ఏ చెట్టు చాటున ఉన్నావో తెలియదు. నువ్వు గమనించు, ఎవరు చూడటం లేదని ఏ చెట్టు చాటున ఉన్నావో తెలీదు. చెట్టు చాటున ఉన్న ఆ పాపపు చెట్టు చాటున ఉన్నటువంటి నిన్ను ఆయన చూస్తున్నాడు. నీవు ఆ పాపపు చెట్టు చాటు నుంచి ప్రభు యొక్క కృపలోనికి వస్తే ఆయన నీకు తిరిగి జీవాన్ని
ప్రసాదిస్తాడు. ఇది నీవు చూచుచున్న దేవుని యొక్క ధ్యానంలో అర్థం చేసుకోవాలి. నీవెక్కడున్నా చూస్తాడు ఆయన. నీవు వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలోనికి వెళ్ళిపోయినప్పటికీ 139వ సంకీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించనను, అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుని ఉన్నది అంటూ చూస్తున్నాడు. ఒకవేళ చెట్టు చాటున ఉన్నావేమో, ఏ చెట్టు చాటున ఉన్నావో తెలియదు, కానీ చెట్టు చాటున, పాపపు చెట్టు చాటున, దోషపు చెట్టు చాటున, అతిక్రమాల చెట్టు చాటున, అవిధేయత చెట్టు చాటున ఉన్న నిన్ను చూసి ఆయన వెలుపలికి రమ్మంటున్నాడు. నీవు క్షమాపణ వేడితే ఆయన కృపలోనికి నేను నడిపిస్తాడు అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవ విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. చెట్టు చాటున ఉన్న వ్యక్తిని చూసాం. అలాగే యోహాను సువార్త మనం చదువుకున్నటువంటి రెండవ భాగం, యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు అంటున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాడు. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పును పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. చెట్టు చాటున ఉన్న ఆదామును చూసిన దేవుడే చెట్టు కింద ఉన్నటువంటి నతనయేలును కూడా చూశాడు. చెట్టు కింద ఉన్నటువంటి నతనయేలును కూడా చూశాడు. నువ్వు ఏ ప్రక్కన దాక్కున్నా నిన్ను చూస్తాడు. నువ్వు దేని కింద ఉన్నా ఆయన నిన్ను చూస్తాడు. దేని కింద ఉన్నా చూస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా ఆయన చూస్తాడు. ఆ చెట్టు దగ్గర నుంచి చూస్తున్నటువంటి నతనయేలును చూచి, ఇదిగో ఇతడు కపటము లేనటువంటి వాడు, ఇశ్రాయేలీయులలో ఇతడు కపటము లేనటువంటి. చెట్టు కింద ఉన్నటువంటి నతనయేలును చూశాడు. నతనయేలు యొక్క కపటము లేని హృదయాన్ని చూశాడు. నీవు నీ హృదయమును దేనితో కప్పెట్టుకున్నా, నీవు కనపడకుండా దేని కింద ఉన్నప్పటికీ ఆయన నిన్ను చూస్తున్నాడు. సేమ్ టైం నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడని గమనించు. ఒకవేళ నీ హృదయము దేవుని దృష్టికి నిష్కపటమైనదిగా ఉంటే కనుక నీవు ధన్యుడవు. ఆయన నిన్ను తన కృపలో బలపరుస్తాడు. చెట్టు చాటున దాక్కున్నా చూస్తాడు, చెట్టు కింద ఉన్నా చూస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నాడు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడండి? చెట్టు పైన ఉన్నాడు. చెట్టు పైన ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, యేసును చూడాలని ఆశతో ప్రయత్నించి ఆశ తీరక చూడాలన్నటువంటి ప్రయత్నములు చెట్టెక్కి, చెట్టు తన దుస్థితిని చూపిస్తుంది. జక్కయ్య దుస్థితిని. ఏ చెట్టు ఎక్కడంటున్నాడండి? అక్కడ మేడి చెట్టు. మేడి చెట్టు ఆ పండు పైకి అందంగా ఉంటుందటండి, లోపల పురుగులు ఉంటాయట. జక్కయ్య కూడా పైకి చాలా హెల్దీగా కనబడుతున్నాడు, బట్ ఆత్మీయంగా అతడు కుళ్ళిపోయినటువంటి స్వభావం కలిగిన వాడు. అదే స్థితిలో తనకు సాదృశ్యమైనటువంటి చెట్టు ఎక్కి దిగనట్టుగా ఉన్నాడండి. దిగను అన్నట్టుగా ఉన్నాడు. చెట్టును అంటిపెట్టుకుని ప్రభు వచ్చాడు. జక్కయ్య, చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూశాడు. జక్కయ్య స్థితిని కూడా చూశాడు. జక్కయ్య, నువ్వు చెట్టు దిగొస్తే నేను ఇంట్లో ఉంటాను, నేను ఇంట్లో ఉంటే నువ్వు మార్చబడతావు, నువ్వు రక్షించబడతావు. ఆ రోజు నేను చెట్టు దిగిరాను అన్నాడు అనుకోండి. ఈరోజు చాలాసార్లు మన బలహీనతలు, మన పాపాలలో, మన అవిధేయతలు మనం అంటూ ఉంటాం. నేను దిగిరాను అంటాం, నేను దిగిరాను అంటాం, మారం చేస్తాం. కానీ జక్కయ్య అలా చేయలేదు. జక్కయ్య, నీవున్న చెట్టు మంచిది కాదు, నీ స్థితి మంచిది కాదు, నిన్ను బాగు చేయాలని నేను ఆశపడుతున్నాను. నీ త్వరగా చెట్టు దిగి వస్తే నీ ఇంట్లోనికి నేను వస్తాను, రక్షణ నీ ఇంట్లోనికి వస్తుంది. వెంటనే అపోజ్ చేయలేదు, ఆర్గ్యూ చేయలేదు, లేదంటే రిజెక్ట్ చేయలేదు. త్వరగా దిగి సంతోషంతో యేసును చేర్చుకున్నాడు. నువ్వు చెట్టు చాటును దాక్కున్నావో, చెట్టు కింద ఉన్నావో, చెట్టే ఎక్కావో తెలియదు, ఏ స్థితిలో ఉన్నావో తెలియదు. నువ్వు ఎక్కడ ఉన్నా, చెట్టు చాటున దాక్కున్నా, చెట్టు క్రింద ఉన్నా, చెట్టెక్కి కొమ్మలలో చిక్కుకున్నా, ఆయన నిన్ను చూస్తున్నాడు కనుక ప్రియ విశ్వాసి, చూచుచున్న దేవుడు నిన్ను గమనిస్తున్నాడని గ్రహించి చెట్టు చాటు నుంచి ఆయన కృపలోనికి రా. అలాగే చెట్టు క్రింద ఉన్నటువంటి నీవు ఆయన ఎదుట నీ హృదయాన్ని కప్పటం లేనిదిగా బాగు చేసుకో. ఆయన పిలిచినప్పుడు నీవున్న ఆ పాపపు అవిధేయత, అజ్ఞానము ఏదైనా కావచ్చు, ఆ చెట్టు దిగి వచ్చి ఆయనను నువ్వు చేర్చుకోగలిగితే నీవు అబ్రహాము కుమారునిగా, విశ్వాసపు కుమారునిగా, యేసుకు వారసునిగా నీవు రక్షించబడతావు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఫైనల్గా చెప్తున్నాను, ఆయన నిన్ను చూస్తున్నది
శిక్షించడానికి కాదు, జక్కయ్యను రక్షించినట్లు రక్షించడానికి. ఇది గమనించగలిగితే చూచుచున్న దేవుణ్ణి నీవు హాగరు వలె చూడగలుగుతావు, నీవు ఆశీర్వదించబడతావు. అంటే కృప పరిశుద్ధాత్ముడు మన జీవితాలలో కలుగు చేయాలని కోరుకుంటే కొద్ది మాటలు ముగిస్తున్నాను. తరలో నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనములు, గొప్ప దేవ స్తోత్రాలు. చూచుచున్న దేవ మీ కొందనాలు. ఎన్ని రకాలుగా మమ్మల్ని చూస్తున్నారు, ఎన్ని రకాలుగా మమ్మల్ని చూచి ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, బాగు చేస్తున్నారు, బలపరుస్తున్నారు, మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, ఈరోజు మేము పాపపు చెట్టు చాటును ఉన్నామేమో అయ్యా. మీ స్వరము విని బయటికి రావడానికి, మరణించక జీవములోనికి దాటించబడడానికి సహాయం చేయండి అయ్యా. మేము చెట్టు కింద ఉన్నామేమో, మీ క్రిందకి రావడానికి సహాయం చేయండి, మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి అయ్యా. మేము ఒకవేళ అవిధేయత, పాపము అనే చెట్టు ఎక్కేమేమో, మీ పిలుపుని విని మా హృదయపు గదిలో మిమ్మల్ని చేర్చుకోవడానికి మేము త్వరగా రావడానికి సహాయం చేయండి. అలా చేయగలిగితే అయ్యా, మీరు మమ్మల్ని చూచేది తప్పు పట్టి మమ్మల్ని శిక్షించడానికి కాదు, కానీ మా తప్పులను క్షమించి రక్షించడానికి కనుక అయ్యా మేము రక్షించబడగలుగుతాం. చూచుచున్న దేవా, మా అవిధేయత నుంచి, మా అతిక్రమాల నుంచి, మా బలహీనత నుంచి, పాపాల నుంచి మమ్మల్ని చూచి రక్షించి మీకు విధేయులుగా, విశ్వాసులుగా మీ రాకలో ఎత్తబడే వారంగా ఉండుటకు మమ్మల్ని మలచమని, విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.